చెప్పాలంటే చాలా విషయాలున్నాయి గానీ, అన్నీ కొంచెం మాటల్లో పెట్టడం చాలా కష్టం. ఈవెంట్ ఇలాగా ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నామంటే, కేవలం థాట్ ఒకటి సరిపోదు. యాక్షన్స్ ఉండాలి. ఇవన్నీ చేసే ఒక పర్సన్ ఏంటంటే మెయిన్ మిస్టర్ గణేష్. ఆయన గురించే చెప్పాలి. ఒక పర్సను లైఫ్‌లో చాలా విషయాలు ఫేస్ చేసుకుంటూ, ఎదుగుతూ ముందుకొస్తూ ఉంటారు. ఫేస్ చేసిన ప్రతి ఇష్యూలోని, ప్రతి సిట్యుయేషన్‌లోని చాలా నేర్చుకుంటూ ముందుకొస్తూ ఉంటాం. అలా నేర్చుకోవడానికి చాలా సిట్యుయేషన్స్ యూజ్ అవుతాయి. అలాంటి సిట్యుయేషన్స్ చాలానే చూసాము. ఒక పర్సన్‌గా ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే, ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తది. ఆయన ఏంటని తెలుసు ఆల్రెడీ. చాలా చిన్న ఏజ్‌లోనే ఒక ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం గానీ, డెసిషన్ మేకింగ్ గానీ, నేను వెళ్ళాలి, చెయ్యాలి, నా ఫ్యామిలీకి నేను స్ట్రాంగ్‌గా నిలబడాలి అనుకున్న ఒక పర్సన్‌గా అసలా మైండ్‌కి కూడా అందదనమాట. 19 ఇయర్స్ ఒక యంగ్ టీనేజ్ అబ్బాయి డెసిషన్ తీసుకొని ఊరికాని ఊరెళ్ళి, అక్కడ వచ్చే ప్రతి సిట్యుయేషన్‌ని చాలా బాగా హ్యాండిల్ చేసుకుంటూ, ఎక్కడ ఇంత పడ్డాను, ఇంత చేశాను అని ఎక్కడ బయటకు చెప్పుకోకుండా తనలో తనే స్ట్రాంగ్‌గా నిలబడి, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి ఇంత ఇంత ఒక సిట్యుయేషన్‌లో నిలబడడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పర్సన్‌కి ఒక ఇల్లు కట్టుకోవడం గానీ, ఏమన్నా ఒక పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. బట్ పెళ్లి వరకు వెళ్ళలేదు కానీ, ఇల్లు కట్టడం, పిల్లలకి ఫంక్షన్ చేయడం, ఇది ఒక మ్యారేజ్ ఈవెంట్ లాగే ఉంది నాకైతే. సో ఇంత ఈవెంట్, ఇంత ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ చాలా డ్రీమ్స్ ఉంటాయి చాలామందికి. కానీ నేనైతే డ్రీమ్ అయితే నాకేమీ లేదు. నాకు కానీ ఈయన కానీ డ్రీమ్‌గా అనుకోలేదు. మేము ఒక అచీవ్‌మెంట్‌గా అనుకుంటున్నాం. ఎందుకంటే అచీవ్‌మెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక పర్సన్ ఏదైనా అచీవ్ చేయాలంటే కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ అన్నవి మనకి ఆటోమేటిక్‌గా లైఫ్‌లో ఎప్పుడు అనుకోగానే వచ్చేవు. ఫస్ట్ నుంచి ఒక థాట్ ఉన్నప్పుడు వస్తాయి. ఆ థాట్ రావడానికి కొన్ని సిట్యుయేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. సిట్యుయేషన్స్‌లోనే ఆ థాట్ వస్తుంది. సో అలాంటి సిట్యుయేషన్ ఏంటంటే మేజర్‌గా సింగపూర్‌లో అంతా బాగున్నాం, పిల్లలతో చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అంతా బాగున్న సిట్యుయేషన్‌లో సడన్‌గా ఆయనకి హెల్త్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు అన్ఎక్స్‌పెక్టెడ్ అనమాట. చాలా ఒక టూర్‌కి వెళ్ళాం, చాలా హ్యాపీగా వెళ్ళాం. రిటర్న్ వచ్చిన తర్వాత ఏదో కాల్ పెయిన్ అనుకున్నాం. ఏంటి కొంచెం తిమ్మిరిగా ఉంది ఇలా అనుకుని, అలా అనుకున్న సిట్యుయేషన్ నుంచి వచ్చి ఫిజియోథెరపీ చేస్తూ కాకినాడ వచ్చి అన్నీ చేస్తుండగా సడన్గా ఆయనకి ఇంకా కొంచెం సివియర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ సిట్యుయేషన్లో మాకు తెలీదు ఎంత సివియర్ ఉంటుంది అది అని కూడా. కానీ చూసే కొద్దీ వర్స్ట్ అయిపోతుంది. అసలు చూస్తే మనిషి నడవలేకపోతున్న సిట్యుయేషన్ నుంచి ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ సిట్యుయేషన్ తలుచుకుంటే చాలా చెప్పలేనమాట ఫీల్. బట్ అలాంటి సిట్యుయేషన్ తర్వాత ఒక ఆపరేషన్కి వెళ్ళడం, ఎక్కడెక్కడో అన్నీ తిరిగి చూసి సర్జరీ వరకు వెళ్ళి మళ్ళీ అంటే కొలాప్స్ అయిపోయిన సిట్యుయేషన్ లాగా అనిపించేసింది అప్పుడు. ఎందుకంటే పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు. అప్పుడే కీర్తి ఫస్ట్ స్టాండర్డ్ స్టార్ట్ అయింది. కిరణ్ వచ్చి ఒక థర్డ్ క్లాస్ ఉంటుంది. సో 2019, 20 ఆ ముందు ఆ సిట్యుయేషన్లో అయితే రియల్గా చెప్పాలంటే ఇంక చూసిన వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు ఆ టైంలో నేను చాలా చాలా ఎమోషనల్ పర్సన్ని కాబట్టి నేను వెంటనే చాలా వీక్ అయిపోతాను. కానీ అంత వీక్గా ఉండే నన్ను నిజంగా ఎంత స్ట్రాంగ్ చేశారంటే ఈయన, ఇంత స్ట్రాంగ్ పర్సన్నా నేను చేసుకుందని నాకు అప్పుడు వరకు చాలా కొన్ని విషయాల్లో చూశాను. బట్ అప్పుడు ఆయన చేసిన చిన్న చిన్న హ్యాండిల్స్ అయితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నిజంగా. ఇంతలా ఒక పర్సన్ ఇంతలా సిచ్యువేషన్లో ఉండి కూడా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎంత స్ట్రాంగ్గా తీసుకునే పర్సనా అని నాకు చాలా ఇదైపోయిందనమాట. అప్పుడు కూడా ఈయన ఒకటే అన్నారు, లేదు నేను మళ్ళీ నడుస్తాను, మళ్ళీ నేను పరిగెడతాను, మళ్ళీ నేను డ్యాన్స్ చేసి చూపిస్తాను అన్నారు. నిజంగా ఇంత మళ్ళీ డ్యాన్స్ చేసి ఇంత మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడ్డారంటే మైండ్ సెట్ నిజంగా దేవుడు ఆ సిచ్యువేషన్ నిజంగా ఈయన ఎంత స్ట్రాంగ్ అని చూపించడానికి ఇచ్చాడేమో అనుకుంటాను.
అప్పటి నుంచి స్టార్ట్ చేసి లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని పిల్లల్ని ఇంత ఈ పొజిషన్కి తీసుకొచ్చి అలాగే దాని తర్వాత కూడా నేను కరోనా ఆఫ్టర్ తర్వాత కూడా పిల్లలు బాగానే వెళ్తుంది, అంతా బాగానే ఉంది అనుకున్నా కూడా పాప చదువు కోసం నేను సరే ఇక్కడ అంటే యాస్టీస్ చదువు వెళ్ళిపోతుంది కాదు, వేరేగా ఉండాలి అన్నట్టు నేను ఇండియా రావాలని డెసిషన్ తీసుకున్నప్పుడు అసలు అందరూ అయితే ఉండలేరు, గణేష్ అసలు ఉండలేరు, పిల్లల్ని వదిలి ఇంతకాలం మీరు ఎప్పుడు సపరేట్గా ఉంది కూడా లేదు, ప్లస్ నువ్వు చాలా వీక్ కదా, పిల్లల్ని పెట్టుకొని ఎలాగా సింగిల్గా హ్యాండిల్ చేస్తావు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యా. ఈయనకి అన్నారు, నిజంగా నువ్వు డెసిషన్ తీసుకుంటే గో, నేను నీ వెనకాతలు ఉంటాను అన్నారు. అలాగే చెన్నై రావడం, చెన్నైలో ఇల్లు తీసుకోవడం, పిల్లల్ని పెట్టుకొని ఉండడం. అప్పటికైతే నాకు రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ ఈయన ఎప్పుడెప్పుడు వస్తలేదు, గెస్ట్లా వచ్చి వెళ్తారేమో, నేను ఇంక పిల్లలతో హ్యాండిల్ చేసుకోవాలని నాకు చాలా భయం వేసింది, బాధేసింది. కానీ ఎప్పుడు నాకు ఏం అవసరం ఉన్నా లేకపోతే ఏ చిన్న సిచ్యువేషన్లో నేను ఒంటరిగా అనిపించినా గుమ్మ ముందు నుంచునేవారు. అసలు ఆయన చూడగానే నాకు ఎనలేని ధైర్యం అనమాట. ఆ ధైర్యం చూడగానే నేను చేయగలను, నేను హ్యాండిల్ చేయగలను అనిపించేది. బ్యాక్ బోన్ అంటే ఆయన అంత స్ట్రాంగ్ అనమాట, అంత స్ట్రాంగ్ పర్సన్ని. స్ట్రాంగ్ అని చెప్పాలంటే ఇంకా చాలా విషయాల్లో యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూసినప్పుడు ఇంతకన్నా గ్రేట్ ఫాదర్ ఉంటారా అని నేను ఎప్పుడూ బెస్ట్ ఫాదర్ నిజంగా నాకు దేవుడు ఇచ్చాడు అనుకునేదాన్ని. ఎప్పుడూ నేను డాడీయే నా రోల్ మోడల్, డాడీ అంత బెస్ట్ ఫాదర్ ఎవరు ఉండరు లైఫ్లో అనుకునేదాన్ని. కానీ నిజంగా అంటే నేను డాడీని తక్కువ చేయాలని నేను అసలు అనుకోవట్లేదు. కానీ నేను ఎంత గ్రేట్ ఫాదర్ని చూసి ఇంత ప్రేమని నేను పొందుకొని వచ్చిందంటే నా పిల్లలు చూసే ఫాదర్ ఈయనైతే మా పిల్లలకి చూసుకునే ప్రతి విషయంలో చూస్తే అసలు అల్టిమేట్ అనమాట, బెస్ట్ ఫాదర్ ఎవర్. ఏ విషయంలో సరే, పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ పర్సన్గా ప్రతి ఒక్క అంటే పక్కన వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ప్రతి విషయంలో నడుచుకునే పద్ధతి కానీ చూస్తే ది బెస్ట్ పర్సన్ అనమాట, అంతే. అలాంటి పర్సన్ ఇప్పుడు ఇంత అచీవ్ చేసి ఇలా నిలబడి ఇలా ఒక ఇల్లు కట్టుకోవడం, పిల్లలకి ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ హ్యాపీ సిచ్యువేషన్ని నాకు మాటల్లో అయితే నేను చెప్పలేను నిజంగాని. ప్రతి ఈవెంట్ జరుగుతాయి, వెళ్ళిపోతాయి, కానీ ఇది ఒక మెమొరీ నాకు, ఒక అచీవ్మెంట్ లాగా ఉండే ఒక మెమొరీ అనమాట. సో దీన్ని ఒక గిఫ్ట్గా చేసి గిఫ్ట్ ప్యాక్గా పిల్లలకి ఇస్తున్నాం అనుకుంటున్నాను. సో ఇందులో ఇంత సపోర్ట్, ఇంత స్ట్రాంగ్గా నాకు వెనకాతలు నిలబడిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అలాగే అసలు ఈయనకైతే నేను ఇంకేం చెప్పలేను. లవ్ యూ సో మచ్. నిజంగా మీరు నా లైఫ్లో ఉండడం చాలా చాలా లక్కీ. పిల్లలకి మీరు బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ హస్బెండ్, బెస్ట్ పర్సన్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీ మెమొరీ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Love you so much. Hi Daddy. We don't even know where to begin with or how to put this in words. It's honestly crazy how much you've done for us. We love every single moment that we've spent with you, and you always seem to lighten up the mood with your incredible smile and your funny jokes. I really never expected our function to be this grand and full of memories. You support us in every decision we make. And whenever we're sad, you make us happy again. You're so patient with us. Even when we're pretty tough to deal with. You're so strong and truly our biggest role model. I would never forget all the struggles you've been through and all the hardships that you silently dealt with. Yet, you always conceal them with your beautiful smile and always show your happy side. In the situation where we were worried that it was all about to end, it's great how you stepped up for not only us but for yourself. In a situation where we were worried that it was all about to end, it's truly great how you stepped up not only for us but also for yourself. From a time where we've seen you struggle just to take a few steps to now where you can run and dance with us. We love all the memories you spent with us. We love cooking interesting dishes with you, going on interesting trips with
you. Like Malaka. You make every birthday, anniversary, and all of our functions so special. Daddy, you're so strong. Like when we left Singapore to come here to Chennai, we thought we would miss you so much. But every month you show up at our door. With suitcases of things that would make us happy, from pencils, snacks, drinks, clothes, and toys. You always make sure that we have everything before we can even ask you. I know we've said this a lot, but just want to remind you once again that Daddy, you are our hero. And you'll always be our hero. Of course, Mummy, what will we do without you? You may not accept this, but you're really strong in your own way. Your smile brings a smile in our face, and we're really grateful for both of you and all that you've done to us. Thank you, Mummy and Daddy. Love you always. ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్న అమ్మ ఎదని కుయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై నే ఆడుగో పోబోకుమా